అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీతో పంచుకోబోయే విషయం మీ జీవితాలను, మీ ఆలోచన విధానాన్ని దైవిక పరంగా పూర్తిగా మార్చేయబోతుంది. మీరెప్పుడైనా ఒంటరిగా కూర్చుని ఆలోచించారా? మనం ఎన్నో ఏళ్లుగా గుడుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాం. ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు చేస్తున్నాం. ఉదయం, సాయంత్రం దీపాలు వెలిగిస్తూనే ఉన్నాం. అయినా మన కష్టాలు ఎందుకు తీరడం లేదు? సాక్షాత్తు ఆ దేవుడి ఆశీస్సులు మనకు ఎందుకు దక్కడం లేదు? మన కర్మల్లో లోపమా, లేక మనం చేసే పూజల్లో లోపమా? ఈ వీడియోలో మీరు వినబోయే రహస్యం ఒక సాధారణమైన విషయం కాదు. ఇది వేల సంవత్సరాల క్రితం మన దేశంలో నడియాడిన ఋషులు, మహామునులు ఎన్నో తపస్సులు చేసి కనుగొన్న ఒక అద్భుతమైన, అతి రహస్యమైన సత్యం. ఈ యొక్క చిన్న రహస్యాన్ని కనుక మీరు తెలుసుకొని పాటిస్తే కేవలం 15 రోజుల్లో, అవును మీరు వింటున్నది అక్షరాల నిజం, కేవలం 15 రోజుల్లో మీ ఇలవేల్పు, మీ కులదేవత మీ ఇంటి సంతోషంగా అడుగుపెడుతుంది. మీ కష్టాలన్నీ మంచులాగా కరిగిపోయి మీ ఇల్లు సిరి సంపదలతో, ప్రశాంతతతో తులతూగుతుంది. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ నిజంగా ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే ఈ అనంతమైన, నిగూఢమైన జ్ఞానం మీ పూజా విధానాన్నే కాదు, మీ తలరాతను కూడా మార్చే శక్తి ఉన్నది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా మీ మనసును పూర్తిగా ఈ మాటల మీద లగ్నం చేసి, ఒక ఆత్మీయుడు చెబుతున్నట్లుగా ఈ మాటలను ఆలకించండి. వీడియోను లైక్ చేయండి. సాధారణంగా మనం దేవుడి పటాలు చూసినప్పుడు క్యాలెండర్లో శ్రీకృష్ణుడి వెనుక లేదా అమ్మవారి శిరస్సు వెనుక ఒక అద్భుతమైన, ప్రకాశవంతమైన కాంతి వలయం ఉండటం గమనిస్తూనే ఉంటాం. ఆ కాంతి ఏదో అందం కోసం ఊరికే గీసిన చిత్రం కాదు. అది దేవతల సూక్ష్మ శరీరాల నుండి వెలువడే అనంతమైన దివ్యశక్తికి ప్రతీక. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక నిగూఢమైన సత్యం ఉంది. ఒక పాత్రలో నీరు పోసి వేడి చేస్తే అది మెల్లగా ఆవిరైపోతూ ఎలాగైతే అంతరించిపోతుందో, దేవుడు దేహం నుండి నిరంతరం వెలువడే కాంతి కూడా ఎప్పటికైనా తగ్గిపోవాల్సిందే కదా. అవును, ఆ కాంతి పూర్తిగా క్షీణించడాన్నే శాస్త్రాలలో దేవాయువు ముగింపు అని అంటారు. దేవతలకు కూడా ఒక పరిమితి ఉంటుంది. ఉదాహరణకు మనకు బ్రహ్మదేవుడు సృష్టికర్త అని తెలుసు, కానీ ప్రతి చతుర్యుగానికి ఒక బ్రహ్మ మారుతూ ఉంటాడని మీకు తెలుసా? ముందున్న బ్రహ్మలు ఏమయ్యారు? వారి శరీరంలోని కాంతి పూర్తిగా క్షీణించిపోవడమే వారి ఆయుర్దాయం తీరిపోవడం అన్నమాట. అంటే ఈ సృష్టిలో పుట్టిన ప్రతిదానికి ఎనర్జీ అనేది అవసరం. దీన్ని ఇంకొంచెం సులభంగా మన నిత్య జీవితానికి అన్వయించి అర్థం చేసుకుందాం. మన దగ్గర ఒక ఖరీదైన వాహనం ఉందనుకోండి. అందులో పెట్రోల్ అయిపోతే మనం ఏం చేస్తాం? ఆ బండిని తీసుకెళ్ళి ఎక్కడో పారేయం కదా. మళ్ళీ పెట్రోల్ కొట్టించి బండిని ముందుకు నడిపిస్తాం. అలాగే ఎముకలు, మాంసం, రక్తం, చర్మంతో నిర్మితమైన మన ఈ భౌతిక శరీరానికి ఆకలి వేసినప్పుడు మనం స్థూలమైన ఆహారాన్ని, అంటే అన్నం, కూరలు తీసుకుంటాం. మనం కడుపు నిండా తింటేనే మన శరీరం అనే బండి నడుస్తుంది. కానీ దేవతల శరీరాలు మనలాగా మాంసంతోనూ, ఎముకలతోనూ చేయబడినవి కావు. అవి కంటికి కనిపించని అతి స్వచ్ఛమైన సూక్ష్మ శరీరాలు. మనం తినే అన్నం లాంటి స్థూలమైన భోజనాన్ని వారు నేరుగా తీసుకోలేరు. మరి వారి శరీరంలో నిరంతరం తగ్గిపోతున్న ఆ కాంతిని, ఆ శక్తిని తిరిగి ఎలా నింపాలి? వారి ఆయుష్ను, తేజస్సును ఎలా పెంచాలి? ఈ ప్రశ్న మన ప్రాచీన ఋషులను ఎన్నో ఏళ్లపాటు కలవరపెట్టింది. వాళ్ళు ఎన్నో లోతైన పరిశోధనలు చేశారు, ఎన్నో సంవత్సరాలు కఠోర తపస్సులు చేశారు. కానీ ఆ సూక్ష్మ శరీరాలకు శక్తినిచ్చే ఆ సూక్ష్మ ఆహారం ఏంటో వారికి అంతు చిక్కలేదు. వారు ఎంతో మదన పడ్డారు. అలాంటి సమయంలో ఊహించని విధంగా ఒక అద్భుతం జరిగింది. ఆ ప్రాచీన కాలంలో దేవతలు నేరుగా భూమి మీదకు వచ్చి మునులతో, సిద్ధులతో చాలా సహజంగా మాట్లాడుతూ ఉండేవారు. ఒకరోజు ఒక దేవతామూర్తి ఒక గొప్ప ముని ఆశ్రమానికి వచ్చి ఆయనతో మాట్లాడుతూ నిలబడి ఉన్నాడు. అదే సమయంలో ఆ ముని ధర్మపత్ని అప్పుడే తాజాగా కాచిన ఆవు నెయ్యిని ఒక చిన్న మట్టి కుండలో తీసుకుని పొయ్యి దగ్గరకు నడిచి వెళ్తోంది. ఆ పొయ్యిలో అగ్నిహోత్రం ఎగిసిపడుతోంది. హఠాత్తుగా ఆమె కాలు జారి చేతిలో ఉన్న ఆ నెయ్యి కుండ కాస్త ఆ మండుతున్న అగ్నిలో పడిపోయి పగిలిపోయింది. ఆ స్వచ్ఛమైన నెయ్యి మండుతున్న అగ్నిలో పడగానే పెద్ద ఎత్తున సుగంధభరితమైన పొగ పైకి లేచింది. ఆ పొగ గాల్లో కలిసిపోయి అక్కడే నిలబడి ఉన్న దేవతామూర్తి శరీరాన్ని ఒక్కసారిగా తాకింది. అంతే, ఎవరు ఊహించని విధంగా ఒక క్షణంలో ఆ దేవతా దేహంలో నుండి వెలువడే కాంతి 1000 రెట్లు పెరిగిపోయి ఎంతో తేజస్సుతో వెలిగిపోవడం మొదలైంది. ఇది గమనించిన ఆ ముని ఆశ్చర్యంతో ప్రకాశించాడు. అగ్నిలో ఆవు నెయ్యి పడినప్పుడు పుట్టే ఆ ధూపం, ఆ పొగ సాక్షాత్తు దేవతలకు ప్రాణవాయువు లాంటిది. వారి దేహంలో క్షీణించిన శక్తిని నింపే అమృతం లాంటి సూక్ష్మ ఆహారం అదేనని ఆయనకు సంపూర్ణంగా అర్థమైంది. అయితే ఇక్కడే మరో చిక్కు సమస్య వచ్చి పడింది. ఆవు నెయ్యిని అగ్నిలో వేస్తే ఆ శక్తి పుడుతుంది సరే, కానీ ఆ పుట్టిన శక్తిని వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తికి, బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మకు, లేదా కైలాసంలో ఉన్న శివుడికి, ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడికి ఎవరు మోసుకెళ్ళిస్తారు? అప్పుడు మునులందరూ కలిసి సాక్షాత్తు అగ్నిదేవుణ్ణి ప్రార్థించారు. స్వామి, మీ ద్వారా పుట్టే ఈ అపారమైన శక్తి ఆయా దేవతలకు ఎలా చేర్చాలి? దయచేసి మార్గం చూపండి అని వేడుకున్నారు. అప్పుడు అగ్నిదేవుడు వారికి ఒక అభయం ఇచ్చాడు. నాకు 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్య పేరు స్వాహ, రెండో భార్య పేరు స్వధ,
మీరు ఎప్పుడైతే నాలో నెయ్యి వేస్తూ ఏ దేవత పేరైతే మనస్ఫూర్తిగా చెప్తారో దాని చివరన స్వాహ అని పలకండి. అప్పుడు నా భార్య అయిన స్వాహాదేవి ఆ శక్తిని తన చేతుల్లోకి తీసుకొని నేరుగా ఆ దేవతకు చేరుస్తుంది అని వరమిచ్చాడు. అందుకే మనం ఏ యజ్ఞం చేసినా, హోమం చేసినా ఓం గం గణపతయే స్వాహ అని అంటాం. అంటే ఆ శక్తిని స్వాహాదేవి నేరుగా గణపతికి అందిస్తుందన్నమాట. అదే పితృదేవతలకు కర్మలు చేసేటప్పుడు పండితులు స్వధా అని అంటారు. ఎందుకంటే స్వధాదేవి ఆ ఆహారాన్ని, శక్తిని మన పితృదేవతలకు చేరుస్తుంది. ఇన్ని రోజులు మనం హోమాల్లో, యజ్ఞాల్లో స్వాహ స్వాహ అని ఎందుకు అంటున్నామో ఇప్పుడు మీకు సంపూర్ణంగా అర్థమైంది కదూ. ఈ అద్భుతమైన దైవ రహస్యాన్ని తెలుసుకున్న ఈ క్షణంలో మీరు నిజంగా దైవికమైన శక్తిని ఫీల్ అవుతున్నట్లయితే, మన సనాతన ధర్మంలో దాగున్న ఈ సైన్స్ని ఆశ్చర్యపోతున్నట్లయితే ఒక క్షణం ఆగి వెంటనే ఈ వీడియో లైక్ చేయండి. మీ లైక్ ద్వారా ఈ గొప్ప ధర్మ సూక్ష్మం మరింత మందికి చేరుతుంది. మన ధర్మాన్ని మనం కాపాడుతున్న వాళ్ళం అవుతాం. ఇక అసలు విషయానికి, మన నిత్య జీవితంలో మనం చేసే అతిపెద్ద పొరపాటుకు వద్దాం. యజ్ఞాలు, హోమాలు చేయడం ద్వారా దేవతలకు శక్తిని ఇవ్వవచ్చు. అగ్నిలో నెయ్యి, గుగ్గిలం వేస్తే దేవతలు ఆకర్షితులు అవుతారు. పండ్లు, మేవా వేస్తే మనకు బలం చేకూరుతుంది. జటామాంసి లాంటి ఔషధ మూలికలు వేసి హోమం చేస్తే ఎలాంటి భయంకరమైన రోగమైనా 3 రోజుల్లో నయమైపోతుంది. నల్ల మిరియాలు, ఎర్ర మిరియాలతో యజ్ఞం చేస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. ఇదంతా యజ్ఞ విధానం. కానీ కొంచెం వాస్తవంలోకి వచ్చి ఆలోచించండి. ఈ ఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలో ప్రతిరోజు మన ఇంట్లో హోమాలు, యజ్ఞాలు చేసుకోగలమా? సామాన్య గృహస్థులకు, అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఇది సాధ్యమయ్యే పనేనా? ఖచ్చితంగా కాదు. అందుకే మన ప్రాచీన ధర్మశాస్త్రాలు మన కష్టాన్ని అర్థం చేసుకుని ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయాన్ని మనకు అందించాయి. అదే మన ఇళ్లలో రోజు చేసుకునే దీపారాధన. అవును, ఒక దీపం వెలిగించడం అంటే సాక్షాత్తు ఒక చిన్న యజ్ఞం మన ఇంట్లో చేయడమే. యజ్ఞంలో అగ్ని కింద ఉంటుంది, నెయ్యి పైనుంచి వేస్తాం. దీపంలో నెయ్యి కింద ఉంటుంది, అగ్ని పైన వెలుగుతుంది. విధానం మారిన రెండింట్లోనూ జరిగే ప్రక్రియ ఒకటే. అగ్నిదేవుడి సహాయంతో నెయ్యి కరిగిపోయి ఆ శక్తి సూక్ష్మ రూపంలో పైకి వెళ్ళడం. మనం ఉదయం, సాయంత్రం మన దేవుడి గదిలో దేవుడి మాటల ముందు భక్తిగా దీపం వెలిగిస్తాం. ఆ దీపం ద్వారా వెలువడే శక్తిని స్వాహాదేవి నేరుగా ఆ పటంలో ఎదురుగా ఉన్న దేవుడికి చేరుస్తుంది. ఇది అసలు జరగాల్సిన ప్రక్రియ. ఇక్కడే మనం ఒక పెద్ద తప్పు చేస్తున్నాం. తరతరాలుగా మన తాత ముత్తాతల కాలం నుండి ఎన్నో వేల లీటర్ల నెయ్యి, నూనె పోసి దీపాలు వెలిగిస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు దీపాలు పెడుతున్నాం కదా. మరి ఏ రోజైనా మీ కులదేవత మీ కలలోకి వచ్చి, బిడ్డ నేను చాలా సంతోషంగా ఉన్నాను, నీ పూజలు నాకు చేరాయి, నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అని చెప్పిందా? లేదు కదూ. రాత్రిపూట ఎన్నో పేడుకల్లో వస్తాయి, మనసులో ఎన్నో భయాలు ఉంటాయి, కానీ దైవ దర్శనం జరగదు. ఎందుకంటే తప్పు దేవుడిది కాదు, మనం దీపం వెలిగించే విధానంలోనే ఒక మౌలికమైన లోపం ఉంది. చిల్లులు ఉన్న మట్టి కుండలో మీరు ఎన్ని బిందెలు నీళ్లు పోసినా అది నిండదు కదా. అలాగని అది నీళ్ళ తప్పు కాదు, ఆ కుండది తప్పు. సరైన జ్ఞానం లేకుండా గుడ్డిగా ఎదుటి వాళ్ళను చూసి మనం చేసే పూజలు కూడా అచ్చం ఇలాంటివే. ఆ శక్తి దేవతలకు చేరినప్పుడు వారు మనల్ని ఎలా కరుణిస్తారు? దీనికి ఒక అద్భుతమైన సైంటిఫిక్ ఉదాహరణ చెప్తాను, వినండి. మన ఇంట్లో చీకటి పడగానే బల్బు వెలగాలి అంటే ఏముండాలి? కరెంటు వైర్లు ఉండాలి. ఆ వైర్లు ఎన్ని ఉండాలి? కేవలం ఒకే ఒక వైరు కనెక్ట్ చేస్తే బల్బు వెలుగుతుందా? ఎప్పటికీ వెలగదు. పాజిటివ్ మరియు నెగిటివ్ ఆ 2 వైర్లు కలిస్తేనే విద్యుత్ శక్తి పుడుతుంది, బల్బుకు ప్రాణం వచ్చి వెలుగుతుంది. ఇది సైన్స్ చెప్పే సత్యం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన ధర్మం కూడా ఇదే చెప్తుంది. పాజిటివ్, నెగిటివ్ తరంగాలు కలిస్తేనే సృష్టిలో ఒక అద్భుతమైన శక్తి ఉద్భవిస్తుంది. ఇప్పుడు మీరే గుండెల మీద చేయి వేసుకుని మీ పూజా మందిరాన్ని తలుచుకొని నిజాయితీగా చెప్పండి. మీ ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు ప్రమిదలో మీరు ఎన్ని ఒత్తులు వేస్తున్నారు? చాలామంది గృహిణులు ఒకే ఒక్క ఒత్తి వేసి తూతు మంత్రంగా దీపం వెలిగిస్తున్నారు. ఒకే ఒక వైరుతో కరెంట్ ఎలాగైతే రాదో, ఒకే ఒక్క ఒత్తితో మీరు వెలిగించే దీపం ద్వారా ఆ దైవిక శక్తి ఎప్పటికీ పుట్టదు. మీరు 100 సంవత్సరాలు అలా ఒకే ఒత్తిలో లీటర్ల కొద్ది నెయ్యి పోసి దీపాలు వెలిగించినా ఆ దేవుడు కరుణ మీకు ప్రసరించదు. మీ కులదేవత మీ ఇంటి దరిదాపుల్లో కూడా రాదు. ఎందుకంటే దేవుళ్ళను ఆకర్షించే అయస్కాంత శక్తి ఆ ఒక్క ఒత్తికి లేదు. అది సంపూర్ణమైన కనెక్షన్. మరి దీనికి సరైన విధానం ఏమిటి? మన ఇంట్లోకి దైవాన్ని ఎలా ఆహ్వానించాలి? చాలా శ్రద్ధగా వినండి. మన చేతికి కట్టుకునే పవిత్రమైన ఎర్రటి దారం ఉంటుంది కదా, మంగళకరమైన పనుల్లో వాడే దానిని కలావా లేదా మౌలి అని అంటారు. ఆ దారాన్ని తీసుకోండి. 2 దారాలను తీసుకొని ఆడపిల్లలు జడ అల్లినట్లుగా వాటిని ఒకదాంతో ఒకటి అందంగా అల్లి ఒక మందపాటి దృఢమైన ఒత్తిగా తయారు చేయండి. ఆ అల్లిన 2 ఒత్తుల సమూహాన్ని ప్రమిదలో వేసి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో రేపటి నుండే
బహుశా ఈరోజు సాయంత్రం నుండే మీ ఇంట్లో దీపారాధన మొదలుపెట్టండి. నేను అత్యంత విశ్వాసంతో, నా అనుభవంతో, ఎంతో ఖచ్చితత్వంతో చెప్తున్నాను. ఇలా మీరు భక్తి శ్రద్ధలతో మొదలుపెట్టిన కేవలం 15 రోజుల్లోనే మీ ఇంటి వాతావరణం మారిపోతుంది. మీ కులదేవత మీ ఇంటి కొలువై ఉన్నదన్న స్పష్టమైన సంకేతం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. మీ చుట్టూ ఉన్న ఆరా మారిపోతుంది. మీ పనుల్లో ఇన్నాళ్ళు ఉన్న అడ్డంకులు వాటంతట అవే తొలగిపోతాయి. ఏదో తెలియని ఒక అదృశ్య దివ్యమైన శక్తి మిమ్మల్ని నిరంతరం వెన్నంటి కాపాడుతున్న భావన మీకు కలుగుతుంది. మనకు సరైన విధానం తెలియక నేను ఎన్నో పూజలు చేశాను, నాకేమీ దక్కలేదు, ఈ దేవుడు లేడు అని మనమే ధర్మాన్ని నిందిస్తూ ఉంటాం. కానీ లోపల మనలోనే, మన అజ్ఞానంలోనే ఉంది. ఒకసారి పూర్తి విశ్వాసంతో, ఎంతో ఆర్తితో ఈ చిన్న మార్పును మీ ఇంట్లో చేసి చూడండి. ఇలా స్వచ్ఛమైన భక్తిభావంతో, బలమైన నమ్మకంతో ఇంట్లో రోజు ఈ దీపం పెడితే మీ ఇంటికి మీ కులదేవత, మీ ఇష్టదేవత తప్పక వస్తుంది. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు 15 రోజుల్లో కనిపిస్తాయి. ఆ తర్వాత మీ జీవితంలో జరిగే అద్భుతాలను మీ కళ్ళతో మీరే చూడండి. ఈ వీడియో ద్వారా మీరు పొందిన ఈ కొత్త జ్ఞానం మీ జీవితంలో, మీ కుటుంబంలో ఒక సరికొత్త వెలుగును నింపుతుందని నేను ప్రగాఢంగా ఆశిస్తున్నాను. ఈ మాటలు విన్నాక నిజంగా మీరు చెప్పినవి చాలా బాగున్నవి, మా కళ్ళు తెరిపించారు, మీరు చెప్పిన ఈ సత్యాలను మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అని మీ మనసుకు అనిపించి ఉంటే దయచేసి ఈ వీడియోని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. వీడియో లైక్ చేయండి. ఈ ధర్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. సర్వేజన సుఖినో భవంతు.